మానేసింది. ఎన్ని తలచిన మళ్ళీ కిందకి తీసి ఇలా కొట్టమని చెప్తుంది. అది చూసాను. పార్ట్ నెంబర్ పెద్ద సింగరైపోతాను మా నానమ్మలాగా. పార్ట్ నెంబర్ 17 అండి. మీ దగ్గర ఉంటే అందరూ తీయండి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. రాళ్ళు రప్పలు సువార్త ప్రకటిస్తాయండి. మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. జీవించలేమండి లోకంలో. దానికి నీరు పోయకపోయినా ఎంతో చక్కగా పుష్పిస్తోంది. ఎవరు పుష్పిస్తున్నారు? దేవాది దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నా
దేవాది దేవునికి చోటు ఇవ్వాలండి. మన హృదయంలో ఏమీ ఉండకూడదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆరిపోయిన మనము, ఒకప్పుడు పడిపోయిన మనము లేవనెత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఆయన వెలిగిస్తాడు. మనం వెలుగుతూ అనేక మందిని వెలిగించాలి. అదే ఆయన ఆశ. బలహీనతల్లో, వ్యాధులతో, బాధలతో పడిపోయిన వారు ఉంటారు. అలాంటి వారిని లేవనెత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడిచినా, లోకమంతయు నన్ను విడిచినా, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్నో అపాయాలు, ఆపదలు మనకు వచ్చినప్పటికీ మన కాపరిగా మన దేవుడు మనకు తోడే ఉంటే మనల్ని లేవనెత్తుతూనే ఉంటాడండి. ఎన్నిసార్లు పడిపోయినా లేవనెత్తుతూనే ఉంటాడు. అలాంటి ప్రేమ మన దేవుని ప్రేమ. లోకమంతా మనల్ని విడిచిపెట్టినా దేవాది దేవుడు మాత్రం విడిచిపెట్టడండి. హల్లెలూయా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రార్థన ఆలకించేవాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనకు సమీపంగా వచ్చే దేవుడు దేవాది దేవుడు. యేసే తప్ప ఎవరు రారండి. మన ఆపదల్లో, మన అపాయాల్లో, మన కష్ట నష్టాల్లో మనల్ని ఆదుకునే దేవుడు యేసే మాత్రమే. ఎవరు ఈ లోకంలో ఆదుకోలేరండి. దేవాది దేవుడు యేసే మాత్రమే మనల్ని ఆదుకుంటాడు. మన వ్యాధులో, బాధలో, ఏ కష్టంలో, నష్టంలో, బాధలలో ఆదరణగా మన ప్రక్కన ఉంటాడండి. మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన స్థితి ఆయనకి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కార్యక్రమం నిర్వహించి